సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక నవనాగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఓషధీశ్వర మానసాదేవి సహిత నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మనకు అష్టదిక్కుల అష్టనాగులు, గర్భాలయంలో ప్రధానమూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. దక్షిణాన మానసాదేవి అమ్మవారు, ఉత్తరాన ఓషధీశ్వరుడిగా మరకదలింగం కొలువైంది. ఇక్కడే పురాతనమైనటువంటి దుబ్బమల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉంటారు. ఇక్కడ ప్రతి నెల ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేషాబలి కాలసర్పదోష పరిహారార్థం ఆశ్లేషాబలి అనేటువంటి కార్యక్రమం ప్రతి నెల నిర్వహింపబడుతున్నది. అట్లాగే ప్రతి మంగళవారం విశేష అభిషేకాలు, రాహుకేతు పూజలు, కుజదోష శాంతి, ఇట్లా అన్నీ కూడా రకరకాల సంకల్పాలు సిద్ధించడానికి, వివాహమే కానీ సంతానమే కానీ సకల కార్య సిద్ధికి సర్పదోష నివృత్తికి విశేష పూజలు నిర్వహింపబడతాయి. కావున ఇట్టి క్షేత్రాన్ని దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాం. స్వామి, ఇది ఎవరు స్థాపించారు ఇక్కడ గుడి? ఇక్కడ మల్లికార్జున స్వామి వారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నారు. ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయంలో సర్పరూపంలో ప్రత్యక్షంగా స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి దర్శనానికి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం ఇవ్వడంతో నేను సుబ్రహ్మణ్య స్వామి సేవలో 20 ఏళ్ళుగా స్వామివారి సేవలో ఉన్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయాలన్న సంకల్పం కలిగి ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఇక్కడ ఈ నిర్మాణం చేయడం శాస్త్రోక్తంగా జాగర్లపూడి వీరభద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించబడినది. ఇది ఎక్కడ ఉంది స్వామివారి గుడి? ఇది మనకు ధర్మసాగర్ మండల్ క్యాతంపల్లి గ్రామం, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ క్యాతంపల్లి గ్రామంలో కేశవనగర్కు సమీపంలో ఈ ఆలయం ఉంటుంది.